జక్కా రాఘవరావు గారు. ఓకే రైట్ ఫ్రెండ్స్, ప్రతి సంవత్సరం డిసెంబర్లో ఈ ధ్యాన మహాయజ్ఞం చేయటం ద్వారా 1999లో మొదలుపెట్టినటువంటి ఈ యజ్ఞ నిర్వహణ కార్యక్రమాలు ప్రతి సంవత్సరం వేలాది మందితో పాటు మనం ధ్యానం చేయిస్తూ అంతమంది కలిసి ధ్యానం చేసినప్పుడు ఆ యొక్క శక్తి తరంగాలు మనం ఉన్నటువంటి భూమాతని ఎంత శక్తివంతం చేస్తాయి, విశ్వ కళ్యాణం కోసం ఈ యజ్ఞాలు యాగాలు ఏ విధంగా ఉపయోగపడతాయనేది ఇప్పటికే ప్రతి పిరమిడ్ మాస్టర్కి తెలిసే ఉంది ఆల్రెడీ. కాకపోతే పత్రిజీ లక్ష్యమైనటువంటి ధ్యాన జగత్తు, శాకాహార జగత్తు, పిరమిడ్ జగత్తు ఈ లక్ష్య సాధనలో ఎన్ని సంవత్సరాల నుంచి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు ఒక వ్యక్తిగా వచ్చి ఈరోజు వందలు వేలు లక్షల దాటి కోట్ల మందిని ప్రభావితం చేసేటటువంటి స్థాయికి ఒక వ్యక్తిగా వచ్చినటువంటి మనిషి శక్తిగా ఆవిర్భవించి ఈరోజు పిఎస్ఎస్ మూమెంటు ఇన్ని దేశాల్లో కోట్లాది మందిని ప్రభావితం చేయగలుగుతుందంటే కారణ జన్మలు భూమి మీదకి ఎందుకు వస్తారు, వాళ్ళ యొక్క విజన్ ఏ విధంగా ప్రభావితం చేస్తుంది జనాల్ని అనేటటువంటిది ప్రత్యేకంగా పిఎస్ఎస్ మూమెంట్లో మనందరికీ తెలిసినటువంటి సత్యమే. ఈ పరిస్థితుల్లో మొన్నటి వరకు మనం మాన్యువల్గా చేసుకొచ్చాం. ఇప్పుడు పిఎంసి ఛానల్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఎన్ని దేశాల్లో ఇన్ని కోట్ల మందిని ప్రభావితం చేస్తాయంటే తక్కువ విషయం కాదు. కాబట్టి దీన్ని మనం జయప్రదం చేయటం అని అంటే మన చైతన్య విస్తరణకి మనం పాటుపడటంతో పాటు మనం ఉన్నటువంటి మిగతా ప్రజానీకాన్ని కూడా ఏ విధంగా ప్రభావితం చేస్తున్నాం అనేదానికి ఈ యాగాలన్నీ కూడా చక్కగా ఉపయోగపడతాయి. కాబట్టి ఇది మనది కాబట్టి మనమంతా కలిసి దీన్ని మరింత జయప్రదం చేయాలని చెప్పి కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.